హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి హోమ్ టూర్ వీడియో. నేను ఈ వీడియోలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకసారి వీడియో అయితే క్లియర్గా చూడండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మేము జస్ట్ మా నేమ్ బోర్డ్ పెట్టుకున్నాము అండ్ అలాగే షూ ర్యాక్ వచ్చేసింది లెఫ్ట్ సైడ్లో. ఈ షూ ర్యాక్ వచ్చేసరికి ఇది కూడా మేము ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళతోనే చేయించుకున్నాము. మేము యాక్చువల్గా ఇంటీరియర్స్ త్రూ వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళు చెప్పిన డిజైన్స్ అండ్ అవి 3D ప్లాన్ చూసి ఎలా అయితే వస్తుంది అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అట్లనే ఇచ్చారు. అండ్ కొన్ని చేంజెస్ అయితే కంపల్సరీ జరిగినాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మేము కూర్చొని వేసుకోవడానికి వీలుగా కూడా ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట, షూ వేసుకునేటప్పుడు ఈజీగా ఉండటానికి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము డోర్ ఫర్ దోమలు రాకుండా అట్లాగా పెట్టించుకున్నాము అండ్ మిడిల్ పార్టీషన్ పెట్టించుకున్నాం. సో దట్ లాంగ్గా ఉండదు, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు కారిడార్లో ఇబ్బందిగా లేకుండా ఇలా మిడిల్ పార్టీషన్ అయితే పెట్టించేసుకున్నాము. అండ్ ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇది హాల్ వచ్చింది. ఇక్కడ మాకేంటంటే లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అయిన రైట్ సైడ్లో మాకు విండో వచ్చింది. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఎల్ షేప్ సోఫా రావాలన్నమాట. బట్ మాకు ఏమైందంటే ఇక్కడ వైరింగ్ చేసేటప్పుడు వైరింగ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వైరింగ్ అంతా ఇక్కడికి లాగారనమాట. మామూలుగా మా ప్లాన్ ఏంటంటే ఆపోజిట్ లైక్ ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్లో పెట్టించుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ మేము లేకపోవడం వల్ల వాళ్ళు టీవీ యూనిట్ దగ్గర పెట్టండి అని చెప్పాము. మాకు యాక్చువల్గా ఇది టీవీ యూనిట్ అనమాట. మాకు ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ పెట్టమని చెప్తే వాళ్ళు టీవీ యూనిట్ ఇక్కడ అనుకొని ఇక్కడ పెట్టించేశారనమాట. అక్కడ ఇంకా మాకు సరే చేంజ్ చేయండి అయితే అయింది అని మేము చెప్పాము. లేదండి అది పాసిబుల్ అవ్వదు, మేము చేంజ్ చేయించలేము అలాగా అని చెప్పేశారు వర్కర్స్. ఇంకా మేము ఇంకేం చేయలేక ఇంక ఇట్లానే వదిలేసామన్నమాట. ఇక్కడ ఇంకా దివాన్ని ఇటు సైడ్ చేంజ్ చేసి ఇక్కడ సోఫాస్ అంటే ఎల్ షేప్ సోఫా అయితే రావట్లేదు కాబట్టి ఇంకా ప్లాన్ చేసుకొని చూసుకోవాలి. సోఫాస్ ఇక్కడ ప్లాన్ చేయాలని ఉన్నాం. అండ్ మధ్యలో వచ్చేసరికి టీపాయ్ ప్లాన్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ హాల్లో ఉన్న సీలింగ్ అనమాట. మేము ప్రొఫైల్ లైట్స్ అండ్ అలాగే రూఫ్ లైట్స్ రెండింటికి వెళ్ళాం. ప్రొఫైల్ లైట్స్ ఉంటే ఏంటంటే చూడటానికి లుక్ కొంచెం మోడర్న్గా అలా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము. నార్మల్గా మొత్తం చాలా సింపుల్ క్లీన్గా ఉండడానికి చాలా డీసెంట్ లుక్గా వెళ్ళిపోయామండి. ఎక్కువ హడావిడి అట్లా ఏం లేకుండా నార్మల్గా క్లీన్గా ఉంటే చాలు, లైక్ నీట్ ఫినిష్ వస్తే చాలు అన్నట్టు సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి వాష్ బేసిన్ అనమాట, లైక్ హ్యాండ్ వాష్కి. అండ్ అలాగే పక్కన మాకు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి టాల్ యూనిట్ వచ్చింది. అండ్ అలాగే కింద కూడా మాకు స్టోరేజ్కి వచ్చింది. వాష్ బేసిన్ రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మాకు 2 విండోస్ వచ్చాయి. మేము యాక్చువల్గా 1 విండో క్లోజ్ చేయించుకొని ఉంటే లైక్ మాకు స్లైడ్ వచ్చేదనమాట. బట్ మాకేంటంటే వర్క్ డెస్క్ కావాలి అని చెప్పి అనుకున్నాము. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈ ఏసీ వచ్చేసరికి ఇది 10 years పైనే అయింది మేము తీసుకొని. బట్ ఎందుకు బాగానే వర్క్ అవుతుంది కదా అని చెప్పి అట్లనే ఉంచాము. ఈసారి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే చేంజ్ చేసుకోవచ్చు కదా అని. ఈ బెడ్ కూడా లైక్ 10 years సేమ్ అనమాట, 10 to 12 years అయింది అనుకుంటా తీసుకొని. అప్పుడు నేను బీటెక్లో ఉన్నాను. నేను చదువుకుంటున్న టైంలో మా మామయ్య ఒకళ్ళే ఉన్నారనమాట. ఆ టైంలో మా మామయ్య తీసుకున్నారు ఏసీ, ఈ బెడ్ ఇవన్నీ. మాకు ఇంటీరియర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు గ్లాసీ ఫినిష్కి వెళ్ళిపోతే మీకు మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, లేదు మ్యాట్ ఫినిషింగ్కి వెళ్తే కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అనిపిస్తుంది. సో గ్లాసీ అయితే మేము సజెస్ట్ చేస్తామని చెప్పారు. సో మేము కూడా వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మేము వర్క్ డెస్క్ లాగా అరేంజ్ చేసుకున్నాం. అండ్ అలాగే మా బాబు చదువుకోవడానికి ఆర్ హోంవర్క్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడైతే కుదరదు, లైక్ వాడి హైట్కి సరిపోదు అనమాట. బట్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అని అలా సెట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఈ స్విచ్ బోర్డ్ లోపలికి వెళ్ళిపోయింది. మేము మళ్ళీ ఇంటీరియర్స్ టైంలో మళ్ళీ చిప్పింగ్ చేయించాల్సి వచ్చింది. అలా చాలా రీవర్క్స్ అయితే జరిగినాయి అని జస్ట్ అది గుర్తొచ్చింది చూపిస్తుంటే మీకు. ఇక్కడ పైన వచ్చేసరికి మాకు స్టోరేజ్కి అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మాకు సైడ్ మిర్రర్ అనమాట రెడీ అవ్వటానికి. అండ్ అలాగే కింద కొంచెం స్టోరేజ్కి ఇచ్చారు, లైక్ డ్రెస్సింగ్ టేబుల్. బయటకు వచ్చేస్తే కంప్లీట్ ఇక్కడ
జస్ట్ చూపిస్తున్నాను. ఈ మిర్రర్ నేను అమెజాన్లో తీసుకున్నాను, అది చెప్దామని జస్ట్ మళ్ళీ అలా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పైన వచ్చేసరికి ఇది సీలింగ్, ఇక్కడ ఈ పార్ట్లో ఇలా చేయించుకున్నాము. ఇక్కడ మా పాపకి ఉయ్యాల వేసామన్నమాట. మేము కావాలని ముందే ఫిక్స్ అయ్యాము, ఆల్రెడీ చిన్నపిల్లలు అని తెలుసు కాబట్టి అక్కడ ఒక హుక్కే పిచ్చేసుకున్నాము. సో దట్ ఉయ్యాల వేసుకోవడానికి ఎప్పటికన్నా కావాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ అలాగే పక్కన ఇది వాష్రూమ్ అనమాట, ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి బాల్కనీకి వే అనమాట. ఇక్కడ స్లైడ్స్ వచ్చేసాయి లైక్ ఫ్రెంచ్ డోర్. అండ్ అలాగే మా పాప కోసం ఒక ఫ్యాన్ పెట్టించుకున్నాము ముందే. ఎలా అయినా గాలి కోసం కావాలి కదా, ఉయ్యాల వేస్తామని ముందే ప్లాన్ ఉంది కాబట్టి మేము ఫ్యాన్ కూడా పెట్టించేసుకున్నాము. ఇది కంప్లీట్ వ్యూ హాల్ నుండి. అండ్ అలాగే బాల్కనీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము కర్టన్స్ వచ్చేసరికి షీర్ కర్టన్ కూడా యూస్ చేసాం, అది జస్ట్ చూపిస్తున్నాను అక్కడ. ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతే మాకు ఒక బాల్కనీ ఉందన్నమాట. బాల్కనీలో ఏంటంటే చాలా ప్లాన్ చేసుకున్నాము, బట్ అనుకోకుండా మాకు వాషింగ్ మెషిన్కి సెట్ అవ్వలేదన్నమాట ప్లేస్ వచ్చేసరికి. నార్మల్గా వాష్ ఏరియా ఉంది, బట్ అక్కడ ఏంటంటే చాలా చిన్న ప్లేస్ అయిపోయిందనమాట. మా కిచెన్ పక్కన వచ్చింది, బట్ అక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయి ఇక్కడ పెట్టించేసుకున్నాం. మా మమ్మీ చెప్పారు, అక్కడ నువ్వు ఎలా డోర్ తీసినప్పుడల్లా నీకు వాషింగ్ మెషిన్ తగులుతూ ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంది కదా, ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. నేను కూడా చూస్తే ఇక్కడే బెస్ట్ అనిపించింది. సో అందుకని ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇవి సేఫ్టీ గ్రిల్స్ అనమాట, చిన్నపిల్లలు కాబట్టి. అండ్ మేము ఉండేది 4th ఫ్లోర్లో, సో సేఫ్టీ గ్రిల్స్ కంపల్సరీ అని చెప్పి పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ సర్ఫ్ అవి పెట్టుకోవడానికి రీసెంట్గా కొట్టించుకున్నాం అనమాట ఆ వుడ్ అనేది, అందుకే నార్మల్గా ఉంది. లేదంటే ముందు అనుకోలేదు, లేదంటే అప్పుడే ఇంటీరియర్స్ వాళ్ళతోనే చెప్తే చేసేవాళ్ళు ఒక చిన్న బాక్స్ లాగా. మేము ఫస్ట్ యాక్చువల్గా అనుకోలేదన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్గా హాల్, ఇవి జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఒక బీమ్ వచ్చింది మాకు. సో ఆ బీమ్కి ఏంటంటే వుడెన్ బీమ్ పెట్టారు. అండ్ వుడెన్ బీమ్కి నేనైతే ఇట్లా లైట్స్ కావాలి నాకు, ప్రొఫైల్ లైట్స్, కొంచెం లుక్ బాగుంటుంది కదా, కొంచెం మోడర్న్ లుక్ వస్తుంది అని చెప్పి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ పైన మీకు సీలింగ్ అది చూపిస్తున్నాను. ఎవ్రీ రూమ్లో లైక్ నార్మల్గా 2 పెట్టించేసాము, లైక్ రూఫ్ లైటింగ్స్ అండ్ అలాగే ప్రొఫైల్ లైటింగ్స్ కూడా పెట్టించుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఇవి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అనమాట. ఇక్కడ కూడా 2 విండోస్ ఇచ్చేశారు. ఈ విండో కూడా మళ్ళీ క్లోజ్ చేద్దామా అని చెప్పి ఒకటి థాట్ వచ్చి మళ్ళీ లేదు వెంటిలేషన్కి కావాలి అని చెప్పి మళ్ళీ వద్దనుకున్నాము. సో ఇట్లానే ప్లాన్ చేసుకున్నాము, లేదంటే స్టోరేజ్ కూడా ఎక్కువ వచ్చేది కదా, క్లోజ్ చేస్తే పోద్దేమో అని ఇంటీరియర్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ లేదు, మాకు ఇలానే కావాలి అని చెప్పేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మిర్రర్ వచ్చింది, స్టోరేజ్కి అయితే ఏం రాలేదు, మరీ ఇరుగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా జస్ట్ మిర్రర్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఏసీ వచ్చేసరికి మీకు చెప్పాలి, ఈ ఏసీ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి మాకు పైన సీలింగ్ కట్ చేసేసారనమాట. కానీ మళ్ళీ అది చూసి నాకు అసలు నచ్చలేదు, ఆ లుక్ బాగాలేదు అసలుకి. అలా కట్ చేసి ఎలా పెడతారు, సీలింగ్ లుక్కే పోయింది కదా, అట్లా ఎలా చేస్తారు అని చెప్పి అడిగితే, మేము ముందే చెప్పాం కదా మీకు అంటే నాకు అర్థం కాలేదనమాట. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి అట్లా కట్ చేసి పెట్టించారు. లేదు నాకు ఇట్లా వద్దు అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసి నార్మల్గానే పెట్టించేసుకున్నాం ఏసీ. ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్లో టీవీ పెట్టించుకున్నాం అనమాట. ఇది కూడా లైక్ 10 to 12 years బ్యాక్ మా హస్బెండ్ ఒకళ్ళే ఉన్నప్పుడు తీసుకున్న టీవీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఇలా ఒక చిన్న ఇది పెట్టుకున్నాం అనమాట, ఏమైనా ఇట్లా పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇది వచ్చేసరికి మేము చిలుకూరు వెళ్ళినప్పుడు జస్ట్ చేయించుకున్నాం, క్యూట్గా ఉందని చెప్పి. మా ఫ్యామిలీ నేమ్స్ అవన్నీ మా బాబు అండ్ మా పాపది కూడా వేయించాము. ఇది వచ్చేసరికి మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మీకు కంప్లీట్ వ్యూ అయితే కనిపిస్తుంది, లైక్ కంప్లీట్ హాల్ అండ్ కిచెన్. ఇక్కడ వుడెన్ బీమ్ వచ్చేసరికి నేను జస్ట్ లైటింగ్స్ చెప్తున్నాను అనమాట, ప్రొఫైల్ లైటింగ్స్ అవి పెట్టించుకున్నాను. నేను కూడా యాక్చువల్గా నాకు తెలియదు అలా పెట్టించుకోవచ్చు అని, లుక్ బాగుంటుందని. తర్వాత ఎవరో చెప్తే చూసి ఓకే ఇది బాగుంది నాకు ఇలా కావాలని చెప్పాను. ఈ ప్లేస్ వచ్చేసరికి మాకు ఇంటీరియర్స్ వాళ్ళు చెప్పడం అయితే క్రాకరీ యూనిట్ కండి ఇది ఇచ్చినట్టున్నారు, ఆరల్స్ ఏమైనా ఇది పెట్టుకోవచ్చు దేవుడు గది అన్నారు. నేను ఉండేసరికి కిచెన్లో ఆల్రెడీ మనకి ప్లాన్ ఉంది కదండి పూజా యూనిట్. సో ఇక్కడ క్రాకరీ మాకు వద్దు, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటాము, ఎందుకంటే అన్నీ కిచెన్లో ఇక్కడ పెట్టించేసుకుంటే ఫుల్ మరీ ఇరుగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. స్టోరేజ్కి ఇచ్చారు.
నేను అడిగాను, ఇప్పుడు జస్ట్ చిన్న ఫ్రిడ్జ్ ఇది కూడా లైక్ 10 to 12 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఫ్రిడ్జ్ అనమాట, మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉన్న టైంలో. మేము ఇంకా అది వర్క్ అవుతుంది కదా, ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి మేము తీసుకోలేదు కొత్తది. ఫ్యూచర్లో త్వరలోనే తీసుకుంటాం, అది తీసుకున్నప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తాను. అక్కడ ఏం చూపిస్తున్నానంటే వాష్ బేసిన్ దగ్గర కూడా పైన స్టోరేజ్ ఇస్తామన్నారు. మేము ఇంకా వద్దని చెప్పేసాము. అండ్ వాళ్ళు కూడా అన్నారు అవునులేండి మరి ఎక్కువగా బాగోదు అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి మాకు డైనింగ్ టేబుల్కి ఎక్కడా లేదనమాట ప్లేస్. మేము జస్ట్ ఫోల్డబుల్ ప్లాంక్ ఒకటి ప్లాన్ చేసుకున్నాము. అండ్ కిచెన్లోకి వచ్చేసరికి పైన ప్రొఫైల్ లైటింగ్ అండ్ రూఫ్ లైట్స్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో ఒక చిన్న బీమ్ ఉందన్నమాట. బీమ్ మరీ ప్లెయిన్గా ఉంటే లుక్ ఉండదని చెప్పేసి దీనికి కూడా మేము కంటిన్యూషన్గా ఇలా వుడెన్ బీమ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ వుడెన్ బీమ్కి కూడా మళ్ళీ లైట్స్ పెట్టించుకున్నాం కిచెన్లో. అక్కడ నార్మల్గా ఒక మంచి ఏమైనా లైట్ పెద్ద లైట్ పెట్టుకుందామని చూసాం, కానీ అక్కడ బీమ్ వచ్చేసింది. సో వాల్కి అట్లా కుదరలేదు అక్కడ, ఇంకా లుక్ కూడా ఉండదు అని చెప్పారు వాళ్ళు. సరే అని ఇట్లా సింపుల్గా పెట్టించేసుకున్నాము. ఇది వచ్చేసరికి మాకు కిచెన్లోనే మేము ఇలాగా దేవుడి గది అయితే ప్లాన్ చేసుకున్నాము. సో పూజా యూనిట్ పక్కనే మాకు ఒక టాల్ యూనిట్ కూడా వచ్చింది. అండ్ కిచెన్ వచ్చేసరికి మాది ప్యారలల్ కిచెన్ అనమాట. ప్యారలల్ కిచెన్లో పైన 2 సైడ్స్ వచ్చేసరికి మాకు స్టోరేజ్కి వచ్చేసాయి స్టోరేజ్ బాక్సెస్. మేము ఇక్కడ ఏంటంటే ఆఫ్ వైట్కి వెళ్ళిపోయామన్నమాట పూజకి, బాగుంటుందని లుక్. కంప్లీట్ వ్యూ అయితే ఇది. ఇక్కడ ఏంటంటే ప్యారలల్ కిచెన్ వచ్చేసింది మాకు. పైన ప్రొఫైల్ లైటింగ్స్ అవి పెట్టించుకోలేదు, నార్మల్గా రూఫ్ లైట్సే పెట్టించుకున్నాం. అండ్ అలాగే కౌంటర్ టాప్ లైటింగ్స్ అయితే వేయించేసుకున్నాను నాకు కావాలని చెప్పి. దానికి కూడా మళ్ళీ లేదు నాకు కావాల్సిందే అని చెప్పేసి మరీ పెట్టించుకున్నాను. ఆ టైంలో కూడా మళ్ళీ చాలా చిప్పింగ్ చేయాల్సి వచ్చి ఆల్రెడీ ఒకసారి చిప్పింగ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మిడిల్లో మాకు చిమ్నీ వచ్చేసింది. సో మళ్ళీ డిస్కంటిన్యూషన్ అయ్యేసరికి మళ్ళీ సెకండ్ టైం చేయించాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ ప్యూరిఫైయర్ కూడా ఓల్డ్ ప్యూరిఫైయర్ మళ్ళీ వర్క్ అవుతుంది కదా అని మళ్ళీ అది కూడా తీసుకోలేదు. ఎందుకు వేస్ట్ చేయడము, ఆల్రెడీ వర్క్ అవుతున్న వాటిని మళ్ళీ కొత్తవి కొని ఎందుకులే అని చెప్పి నార్మల్గానే పెట్టుకున్నాం. అదేంటంటే డోర్ ఫిట్ అవ్వలేదన్నమాట, జస్ట్ చూపిస్తున్నాను. డోర్ కంప్లీట్గా క్లోజ్ అవ్వట్లేదు అని చెప్పేసి. కంప్లీట్ కిచెన్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసరికి మాకు మధ్యలో చిమ్నీ వచ్చిందనమాట. వాళ్ళు చెప్పారు చిమ్నీ దగ్గర మనము లైట్ పెట్టుకుంటే అంత బాగోదండి, అలా కంటిన్యూషన్ రాదు ఇక్కడ, సో డిస్కంటిన్యూ అవుతుంది, కాబట్టి మళ్ళీ చిప్పింగ్ చేయాలి, లేదంటే అక్కడ వరకు స్టాప్ చేసేసుకోండి అని చెప్పారు ఇంటీరియర్స్ వాళ్ళు. మీకు అటు సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా కింద లైటింగ్, అది వద్దు మీకు, వద్దులేండి ఇక్కడ వరకు సరిపోతుంది కదా అన్నారు. లేదండి నాకు అక్కడ కూడా కావాలి, అసలు ముందు నార్మల్గా మొత్తం కంటిన్యూషన్ పెట్టచ్చు కదా అంటే అలా కుదరదండి అన్నారు. ఇక్కడ మధ్యలో చిమ్నీ వస్తుంది కదా మేడం, అలా కుదరదు అని చెప్పారు. నేను వచ్చేసరికి లేదు నాకు అటు కూడా కావాలి, అలాగే చెప్పాను కదా అని చెప్తే మళ్ళీ సరే చిప్పింగ్ చేయించుకోండి అని చెప్పారు. మళ్ళీ రీవర్క్ జరిగింది అక్కడ కూడా, మళ్ళీ లోపల చిప్పింగ్ చేయించేసుకొని మళ్ళీ ఇలా అయితే సెట్ చేసాము. ఇది వచ్చేసరికి నేను కొరియన్ టాప్ ఇవి చూసామన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట, చాలా మోడర్న్ లుక్ బాగుంది కదా అని చెప్పి కొరియన్ టాప్ వీటికి వెళ్దాము అని చెప్తే మళ్ళీ ఇంటీరియర్స్ వాళ్ళు వచ్చేసరికి లేదండి ఇవే బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూస్కి, లైక్ ఇండియన్ కిచెన్స్కి ఇవే బెస్ట్, బట్ లుక్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఏం ఆలోచించకండి అని చెప్పారు. సో దీనికి వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసరికి పుల్ ఓవర్ ర్యాక్ ఇచ్చారనమాట, లైక్ స్పైసెస్ ర్యాక్. మాకు సిలిండర్కి వచ్చేసరికి మేము అటు సైడ్ పెట్టుకున్నాం అనమాట, లైక్ యూటిలిటీ ఏరియాలో. ఇవన్నీ ట్యాండమ్ బాక్సెస్ పెట్టించుకున్నాము. ఇటు సైడ్ వచ్చేసరికి నార్మల్గానే ప్లాన్ చేసుకున్నాము, జస్ట్ వన్ సైడే ట్యాండమ్ బాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి నేను సైడ్ మళ్ళీ నాకు రోలింగ్ షట్టర్ కంపల్సరీ కావాలి అని మళ్ళీ చెప్పాను. రోలింగ్ షట్టర్ అయితే ఊరికే రిపేర్స్ వస్తాయి కదా, వద్దు నార్మల్గా పెట్టించుకోవచ్చు కదా అని అన్నారు. లేదండి నేను జాగ్రత్తగా వాడతాను, నాకు మాత్రం అది కావాలి అని చెప్పాను. సో సరే ఓకే అండి అని చెప్పి మళ్ళీ అది కూడా పెట్టించుకున్నాం. అండ్ ఆల్రెడీ ఒకసారి నాకు ఏమంటారు జస్ట్ క్లీన్ చేస్తున్నాను అంతే, ఊరికే పోయిందండి. అసలు మీరు నమ్మరు, నేను జస్ట్ క్లీన్ చేశాను అంతే. మనం డస్టింగ్ చేసుకుంటాం కదా, జస్ట్ అలా స్లోగా క్లీన్ చేస్తుంటేనే పోయింది. వాళ్ళు అన్నారు ఏదో ప్రాబ్లం ఉంటుంది అందుకే ఊరికే క్లీన్ చేస్తే అయితే పోదండి అని చెప్పారు. ఏదైనా ఇష్యూ ఉందేమో మేబీ ఫస్ట్లోనే ఫిట్టింగ్ టైంలో ఏమైనా అయ్యి ఉండొచ్చులేండి అని చెప్పారు.
సో కంప్లీట్ కిచెన్ అయితే ఇదండి. నాకు ఫస్ట్ నుండి ఐకియా వెళ్ళిన ప్రతిసారి అనుకునేదాన్ని ఎంత బాగున్నాయో కిచెన్ సెటప్స్ ఇవన్నీ, ఇట్లా ప్లాన్ చేసుకుందాం మనం కూడా అని చెప్తూ ఉండేదాన్ని. చాలా నచ్చేది నాకు అక్కడ చూస్తుంటే. ఈ ఇవి ఉన్నాయి కదా టైల్స్, ఇవి కూడా మాకు వీళ్ళే సజెస్ట్ చేశారనమాట. లైక్ ఇంటీరియర్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళదే ఒక షాప్ ఉంది అని చెప్పి, వాళ్ళదే షాప్ అంట. సో అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు నచ్చింది చూసుకోండి అని చెప్పారు. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న టైల్స్ కాదండి, పెద్ద టైల్స్ యాక్చువల్గా, చాలా పెద్దవి. జస్ట్ ఒక 3 or 4 టైల్సే మొత్తం కిచెన్కి కూడా సరిపోయినాయి అనమాట, అంత పెద్దవి ఇవి. నాకైతే ఇంకా ఇట్లా ఉంది కదా ప్లాన్, నాకు ఇలా కావాలి, మోడర్న్ కిచెనే కావాలి అని చెప్పి ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నాను కాబట్టి అవన్నీ షెల్ఫ్స్ ఇవన్నీ తీసేసుకొని ముందే ప్లాన్ చేసుకున్నాం, ముందే మాట్లాడేసుకున్నాం అనమాట, ఇలా కావాలి నాకు అని చెప్పేసి. మోడర్న్ కిచెన్కి వెళ్ళిపోయాము. అండ్ ట్యాండమ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటాయండి. ఎస్ఎస్ గ్రిల్ బాక్సెస్ అవి ఏంటంటే అంత మంచిగా అనిపించలేదు నాకు. మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు పెట్టించుకున్నారు యాక్చువల్గా ఒక 10 years బ్యాక్. నాకు బాగానే ఉన్నాయి కానీ ఊరికనే రిపేర్స్ వస్తూ ఉన్నాయి. సో ట్యాండమ్ బాక్సెస్ చాలా బాగుంటాయి అని చెప్పేసరికి మేము ట్యాండమ్ బాక్సెస్కి వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే యూటిలిటీ ఏరియా అనమాట. ఇక్కడ మాకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ డోర్ ఓపెన్ చేసినప్పుడు తగులుతుంది, సో అందుకని బాల్కనీలో పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకున్నాము కదా, ఇక్కడ జస్ట్ ప్లాంట్స్ అవి పెట్టుకుందామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి వినాయక చవితికి, మొన్న రీసెంట్గా వినాయక చవితి అయిపోయింది కదా, వినాయకుడిని నేను ఇందులోనే నిమజ్జనం చేశాను, మట్టి వినాయకుడిని తెచ్చుకొని. అది జస్ట్ చూపిస్తున్నాను. మట్టి దాంట్లో కూడా ఏదో ఒక ప్లాంట్స్ వేయాలి. ఇవి వచ్చేసరికి చాలా డేస్ ముందు చేసినవి అనమాట ప్లాంటింగ్స్, అవన్నీ పాడైపోయాయి. March 21 ఇక్కడ జస్ట్ స్టిక్కర్ అట్లా అంటించాను అనమాట, జస్ట్ చూపిస్తున్నాను March 21 అని అనుకుంటున్నాను. లైక్ ఆల్మోస్ట్ 6 to 7 months అయింది కదా, సో అది జస్ట్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇవేంటంటే మేము గుంటూరు వెళ్ళిపోతాము, మా నేటివ్ ప్లేస్ గుంటూరు అనమాట. మేము గుంటూరు వెళ్ళిన ప్రతిసారి వాటర్ చేయరు కదా ఎవరు, 10 to 12 days అవుతుంది కదా, సో దానివల్ల పాడైపోయినాయి అనమాట చాలా. ఇది వచ్చేసరికి యూటిలిటీలో ఒక స్టోరేజ్ బాక్స్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి నేను చెప్తున్నాను, ఇక్కడ నార్మల్గా ఇది ఇచ్చారనమాట వాషింగ్ మెషిన్కి ప్లేస్, బట్ మాకు ఏంటంటే డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది తగులుతుంది, అసలు గ్యాప్ లేదు, ఎక్కువ గ్యాప్ లేదు. సో అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ అలాగే సిలిండర్స్ కూడా యూటిలిటీలో పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే కిచెన్లో స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. నాకైతే మంచిగా అనిపించింది అలా అటు సైడ్ పెట్టుకోవడం వల్ల మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నీట్గా కూడా ఉంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది, ఇంకా అందుకని మేము కూడా అట్లానే ప్లాన్ చేసుకున్నాము. అండ్ అలాగే మా డాడీ చెప్పారు ఏంటంటే హాల్లో మరీ కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించిందమ్మా అని చెప్పి. నేను అన్నాను టీవీ అవన్నీ పెడితే అంత అనిపించదులే నాన్న, మేబీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు కదా, అవన్నీ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కుదిరితే అవన్నీ అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. టీవీ, సోఫా, ఫ్రిడ్జ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇది అనమాట మా కంప్లీట్ హోమ్ టూర్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏది నచ్చిందనేది ఈ హౌస్ మొత్తంలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.